తెలంగాణ భవన్లో రక్తదాన శిబిరం నిర్వహిస్తున్నారు బీఆర్ఎస్ నేతలు. రేవంత్ రెడ్డి రక్తదాహానికి రక్తదానం పేరుతో బీఆర్ఎస్ యూత్ కార్యకర్తలు కార్యక్రమం నిర్వహిస్తున్నారు. రైతుల కోసం రక్తం ఇవ్వాల్సి వచ్చిన సిద్ధమేననే సంకల్పంతో ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు బీఆర్ఎస్వి నేతలు ప్రకటించారు. ఆషాఢ మాసం సందర్భంగా మన కాసం ఫ్యాషన్స్ ఏపీ అండ్ తెలంగాణలోని 24 స్టోర్స్ లో సరికొత్త ఆఫర్స్ తో మీ ముందుకు వస్తుంది. అంతేకాదండో ఈ ఆషాఢ మాసంలో మన ప్రత్యేకత కిలో చీరలు కొనండి, అరకిలో చీరలు ఉచితంగా పొందండి. ప్రజలకు రైతులకు నీళ్ళిచ్చే ఉద్దేశం లేక కేసీఆర్ గారి చావును, కేటీఆర్ గారి చావును, హరీష్ రావు గారి చావును కోరుకుంటూ మొన్న మాట్లాడినటువంటి తీరు చాలా దుర్మార్గం. ఒక కుటుంబ పెద్ద లెక్క రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉన్నటువంటి వ్యక్తి ఇలాంటి చిల్లర భాష మాట్లాడుతూ రాష్ట్ర బీఆర్ఎస్ రక్తదానం కార్యక్రమానికి కాంగ్రెస్ కౌంటర్ ప్రోగ్రాం నిర్వహిస్తోంది. గాంధీ భవన్లో కాళేశ్వరంపై ఫోటో ప్రదర్శన చేపట్టింది. అవినీతి కాళేశ్వరం అంటూ కేసీఆర్ చిత్రపటంతో ప్రదర్శన నిర్వహిస్తున్నారు. తెలంగాణ భవన్లో రక్తదాన శిబిరం నిర్వహిస్తున్నారు బీఆర్ఎస్ నేతలు. రేవంత్ రెడ్డి రక్తదాహానికి రక్తదానం పేరుతో బీఆర్ఎస్ యూత్ కార్యకర్తలు కార్యక్రమం నిర్వహిస్తున్నారు. రైతుల కోసం రక్తం ఇవ్వాల్సి వచ్చిన సిద్ధమేనని సంకల్పంతో ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు బీఆర్ఎస్వి నేతలు ప్రకటించారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ లైవ్లో అందిస్తారు. సతీష్. సంతోష్, తెలంగాణ భవన్ దగ్గర ఒక ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మనం చూడొచ్చు, తెలంగాణ భవన్ దగ్గర నుంచి రక్తదానం చేసి రక్తం సేకరించినటువంటి రక్తాన్ని తీసుకొని సీఎం క్యాంప్ ఆఫీస్ దగ్గరికి జూబ్లీహిల్స్ ఉన్నటువంటి సీఎం నివాసానికి వెళ్తామని చెప్తున్నారు ఆ బీఆర్ఎస్ నేతలు. అయితే ఇక్కడ నుంచి వెళ్ళడానికి రక్తం తీసుకొని ఇప్పటివరకు సేకరించినటువంటి రక్తం తీసుకొని వెళ్తున్నటువంటి వాళ్ళని చూస్తున్నాం. అయితే ఇక్కడ నుంచి అలో లేదు, అనుమతి లేదని పోలీసులు ఆఫ్ చేసినటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సీఎం అడిగినటువంటి విధంగానే రక్తం సేకరించాం. సీఎం తమ నేత అంటే మాజీ ముఖ్యమంత్రిని ఈ విధంగా రక్తం ఇవ్వాలని ఎంతవరకు కరెక్ట్, మేము సిద్ధంగా చూడొచ్చు. ఎందుకోసం వెళ్తున్నారు? నీళ్ళు అడిగితే ఇవాళ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రైతులకు నీళ్లు ఇవ్వమంటే ఇవాళ రక్తాన్ని అడిగిన రక్తాన్ని ఇస్తాం, ఆ రక్తాన్ని తీసుకొని తెలంగాణ రైతులకు నీళ్ళు ఇవ్వాలని చెప్పి డిమాండ్ ఇస్తాం. కేటీఆర్ గారిది రక్తం అడిగిండు. ఆపివేసినటువంటి ప్రయత్నం చేస్తున్నారు. రేవంత్ రెడ్డి రైతు పొలాల నీళ్ళు ఇమ్మంటే రక్తం కావాలన్నాడు. ఈ రోజు రైతుకు నీ రక్తంతోనే నువ్వు రక్త పిశాచి సాధిస్తాం. Down,